ఓకే అయిపోయిందా, ఆపుతావా ఇంకా? నేను ఉండేది యుఎస్ లోనే, నా ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటుంది. ఇయర్లీ వన్స్ నేను సంక్రాంతికి మాత్రమే ఇక్కడికి వస్తా, బికాస్ ఐ లవ్ దిస్ ఫెస్టివల్ వైబ్. చిన్నప్పటి నుంచి మా నానమ్మ, అమ్మమ్మ, అమ్మ, పిన్ని, అత్త వీళ్ళందరూ చేసి పిండి వంటలు, మా తాతయ్య నన్ను భుజం మీద ఎక్కించుకొని చూపించిన కోడి పందాలు, మా నాన్న, పెద్దనాన్న, బాబాయ్, మామయ్యలు, అన్నయ్యలు అందరు కలుసుకొని సరదాగా పెట్టుకునే ముచ్చట్లు, ఇంకా మా కజిన్స్, ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడుకునే ఆటలు, ప్రతి ఇంటి ముందు పోటీ పడి మరి అందరికంటే మా ఇంటి ముందే బాగుండాలని చెప్పి గంటలు కష్టపడి వేసే ముగ్గులు, ఫ్యామిలీ అంతా కలిసి వేసుకునే భోగి మంటలు, అందరూ కలిసి ఒక్క పండక్కి, ఇంకా సరదాగా జరుపుకునే ఒక్క పండక్కి, ఈ పండక్కి నేను ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే ఈ వాతావరణాన్ని మిస్ అవుతానని అసలు నా ఊహకు కూడా రాదు. సో అందుకే ఇక్కడికి వచ్చేస్తా. బట్ ఊరికి వెళ్ళడానికి ఊర్లో ఎవరూ ఉండరు. లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఊరు నుంచి సిటీకి వస్తాం, సిటీ నుంచి దేశాలే దాటిస్తాం. దాంతో పుట్టి పెరిగిన ఊర్లో ఫ్రెండ్స్ ఉండరు, బంధువులు ఉండరు. ఎన్ని సంక్రాంతిలు మారినా నేను చిన్నప్పుడు చూసిన ఆ సంక్రాంతి దగ్గరే ఆగిపోయా. ఈ జరిగే ప్రతి సంక్రాంతి నాకు ఆ సంక్రాంతియే రూపం. ఇంకా నేను ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని జస్ట్ ఆ ఫీల్ లో బతికిస్తూ ఉంటా. అమ్మా ఏం ఫీల్ ఉంది? చూడ్డానికి సిటీ హీరోయిన్ లా కనిపిస్తావు గానీ మంచి సాంప్రదాయం కలిగిన మహాలక్ష్మి నువ్వు. ఇది కదా కావాల్సిన సాంప్రదాయం అమ్మాయిలు. నీ ఇలాంటి అమ్మాయిలు చాలా మంది సిటీలో పాష్ గా ఉండే అమ్మాయిలకి ఇన్స్పిరేషన్. అలా ఉండాలి, నీ ఇలా ఉండాలి. నీ ఇలాంటి అమ్మాయిలు దేశాలు దాటేస్తానంటే మాత్రం తట్టుకోవడం నా వల్ల కాదు.